హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే అదిరిపోయే శుభవార్తను అయితే ప్రకటించారండి. అయితే ఆధార్ కార్డులు ఉన్నవారు తప్పనిసరిగా ఈ శుభవార్త ఏంటో మీరు తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే మీ యొక్క ఆధార్ కార్డులకు సంబంధించి ఇవి తెలుసుకోకపోతే కనుక మీరు కొంచెం ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి అయితే ఉంటుందండి. అయితే ఆ శుభవార్త ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. అలాగే ఆధార్ కార్డులకు సంబంధించి మీరు ఏమైనా సరి చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నానండి. ఆ లింక్ ద్వారా మీరు క్లిక్ చేసుకొని మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసుకొని మీరు ఏమన్నా అక్కడ సవరించుకోవాలి ఏమన్నా ఉంటే కనుక సో ఆ లింక్ ద్వారా మీరు చేసుకోవచ్చండి. ఇక వివరాల్లోకి వెళ్దాము. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డులు కలిగి ఉన్న వాళ్లకు మనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే అదిరిపోయే శుభవార్తను అయితే ప్రకటించారండి. అయితే ఆ శుభవార్త ఏంటంటే, ఆధార్ కార్డుకు సంబంధించి మనకి ఇప్పుడిప్పుడే ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్ను మీకు చదివి నేను వినిపిస్తాను. సో దానికి సంబంధించి తెలుసుకుందామండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు గురించి ప్రభుత్వం కొత్త సర్క్యులర్ని అయితే జారీ చేసింది. అయితే మనకు ఇక్కడ నేడు ఆధార్ కార్డు చాలా ముఖ్యమైన పత్రము మరియు ఈ కార్డు అన్ని పత్రాలలో అత్యంత ముఖ్యమైనదని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు. ఇది మీ పేరు, చిరునామా, పుట్టిన తేదీల్లో సహా మొత్తం వ్యక్తిగత సమాచారాన్ని కలిగి అయితే ఉంటుంది. కాబట్టి ఆధార్ కార్డు ఉంటే ప్రభుత్వం అందించే సౌకర్యాలు కూడా అయితే అందుతాయి. ఈరోజు ఆధార్ను నవీకరించడం కూడా తప్పనిసరి మరియు ఇప్పుడు ఈ నవీకరణను ప్రస్తుతం అయితే అందించింది. అయితే ఈరోజు మనకు ఆధార్ కార్డు ఉన్నవారు ఆధార్ను అప్డేట్ చేయడం చాలా ముఖ్యంగా అయితే మారింది. సో దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వము ఇప్పుడు కొత్త మార్గదర్శకాన్ని అయితే విడుదల చేసింది. మీరు ఈ ఆధార్ అప్డేట్ చేయకపోతే కనుక మీ ఆధార్ కార్డు సస్పెండ్ అంటే తొలగించబడుతుంది అని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు. ఇప్పుడు ఆధార్ కార్డును ఉచితంగా అప్డేట్ చేసుకొని వారికి జూన్ 14 వరకు ఆన్లైన్లో ఆధార్ పత్రాలను అప్డేట్ చేసుకునే అవకాశం అయితే ఉనింది. అయితే మార్చి 15 నుండి జూన్ 14 వరకు కల్పించడం అయితే జరిగింది. మీరు గత 10 సంవత్సరాలుగా రెన్యువల్ చేసుకొని ఆధార్ కార్డులకు సంబంధించి సో మనకు కలిగి ఉన్నట్లయితే కనుక ఆధార్ గడువు ముగిసింది. సో ఆధార్ కార్డు రెన్యువల్ చేసుకోకుంటే కనుక గడువు ముగిసిందని చెప్పేసి UIDAI నోటిఫికేషన్ విడుదల చేసింది. సో కాబట్టి ఈ ఆధార్ కార్డు అనేది అప్డేట్ చేయడం అయితే చాలా వరకు తప్పనిసరి అని చెప్పేసి చెబుతున్నారు. ముందుగా మీరు ఇక్కడ మనకు వెబ్సైట్ మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానండి. సో ఆ లింక్ పైన మీరు క్లిక్ చేస్తే కనుక మీరు ఆధార్ కార్డుకి సంబంధించి మీరు ఎక్కడ వెళ్ళవలసిన అవసరం లేదు. సో మీ యొక్క మొబైల్లోనే మీరు సరి చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఈ వెబ్సైట్ ద్వారా మీకైతే మీ మొబైల్కి OTP అయితే వస్తుంది. సో ఆ OTP ఎంటర్ చేసిన తర్వాత సో మీకైతే అప్డేట్ అయిపోతుందండి. సో అప్డేట్ అయితే కనుక ప్రభుత్వ పథకాలు సో మీకు కేంద్ర ప్రభుత్వం నుండి ఏదైనా పథకాలకు సంబంధించి మీకు అమౌంట్ రావాలన్నా కానీ సో అలాగే మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకు రీసెంట్గా స్టార్ట్ చేసినటువంటి 6 గ్యారంటీలకు సంబంధించి మీరు ఎవరికి ఏదైనా గ్యారంటీకి సంబంధించి అప్లై చేసుకున్నా కానీ మీకు అయితే అమౌంట్ అయితే వస్తుంది. అయితే సరే, ఇప్పుడు మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డులు అనేవి ప్రతి ఒక్కరికైతే ఉన్నాయండి. ఆధార్ కార్డు ఉన్నవారు తప్పనిసరిగా మీరు ఈ ఒక్కటి చేసుకోవాలి. సో ఆ ఒక్కటి మీరు చేసుకోకపోతే కనుక సస్పెండ్ అవుతుంది. అయితే ఎవరు చేసుకోవాలి ఏంటి, దానికి సంబంధించి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డులు కలిగి ఉన్నవారు మనకేంటంటే 10 సంవత్సరాల వరకు ఎవరైతే అప్డేట్ చేయకుండా ఉంటారో మీ యొక్క ఆధార్ కార్డు పొంది 10 ఇయర్స్ కంప్లీట్ అయి ఉంటే కనుక అలాంటి వాళ్ళు మీరు అప్డేట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. అప్డేట్ అనేది 2 విధాలుగా చేసుకోవచ్చు. అయితే 2 విధాలు ఏంటంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఆ లింక్ ద్వారా ఓపెన్ చేసి మీకు తెలుసుంటే అప్డేట్ చేసుకోండి. సో ఏం లేదండి, సో ఆ లింక్ మీరు ఓపెన్ చేశారనుకోండి, అక్కడ ఏంటంటే ఆధార్ అప్డేట్ అని చెప్పేసి అయితే ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసి మీ యొక్క ఆధార్లో మనకు నెంబర్స్ అయితే ఉంటాయండి. లాస్ట్ చివరన మనకు నెంబర్స్ అనేది ఉంటాయి. సో ఆ నెంబర్ అనేది ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు మీ మొబైల్కి ఒక OTP అనేది వస్తుంది. సో ఆ OTP ఏదైతే ఉందో ఆ బాక్స్లో ఎంటర్ చేసి సబ్మిట్ అనేది మీరు ప్రెస్ చేశారనుకోండి, మీ యొక్క కార్డ్ అనేది అప్డేట్ అయిపోతుందండి. అలాగే ఒకవేళ మీరు మొబైల్లో అప్డేట్ చేసుకోవడం తెలియని వారు ఉంటే కనుక మీకు ఈజీ వేలో చెప్తానండి. మీరు డైరెక్ట్గా మీ యొక్క పోస్ట్ ఆఫీస్ కేంద్రాలు ఉంటాయి కదా, పోస్ట్ ఆఫీసులు, సో అక్కడికి వెళ్ళి మీరు అప్డేట్ చేసుకోవచ్చు. ఒకవేళ పోస్ట్ ఆఫీస్లో మీకు అంటే మీ యొక్క పరిసర ప్రాంతాలకు మీకు దగ్గర మీ ఊరికి సంబంధించి పోస్ట్ ఆఫీస్ లేదనుకోండి, మీ సేవా కేంద్రాలు ఉంటాయి, అక్కడికి వెళ్ళి మీరు ఇవి అప్డేట్ చేసుకోవచ్చు. వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా మీరు ఆధార్ కార్డ్ అనేది ఒరిజినల్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో వెళ్తే కనుక వాళ్ళే
అప్డేట్ అనేది చేసిస్తారు. అయితే ఈ విధంగా మీరు చేసుకుంటేనే మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది యాక్టివేట్లో ఉంటుందండి. అలాగే మీకు ఆధార్ కార్డ్ బేస్ పైన మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఏదైనా బెనిఫిట్స్ అందాలన్నా కానీ అందుతాయి. ఒకవేళ మీరు ఈ ఆధార్ కార్డ్ని పోనీలేరా బాయ్ ఎందుకు మనం అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి నెగ్లెక్ట్ చేస్తే కనుక మీ యొక్క ఆధార్ కార్డ్ని అయితే సస్పెండ్ చేస్తారు, అంటే మనకు తొలగిస్తారని చెప్పేసి కూడా మనకి ఇక్కడైతే ఇచ్చారు. తప్పనిసరిగా మీ యొక్క ఆధార్ కార్డ్ని అప్డేట్ చేసుకొని మీ యొక్క ఆధార్ కార్డ్ని కాపాడుకోండి. అలాగే మనకు ఆధార్ కార్డుకి సంబంధించి ఏంటంటే మనకు రీసెంట్గా మనకు పథకాలకు సంబంధించి మనకు ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకు ప్రారంభించినటువంటి 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో, మహాలక్ష్మి పథకం కానివ్వచ్చు, అలాగే ఫ్రీ కరెంట్కి సంబంధించి, అలాగే ఉచిత బస్సుకు సంబంధించి, 500 రూపాయల గ్యాస్ సిలిండర్కి సంబంధించి, అలాగే మనకు ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి ఈ పథకాలకు సంబంధించి మనకేంటంటే అప్లై చేసుకునే ముందు మనం ఏంటంటే రేషన్ కార్డుతో పాటుగా ఆధార్ కార్డును కూడా అయితే జతకరిచి మనకు అప్లికేషన్ ఏదైతే ఇచ్చారో ఆ అప్లికేషన్కి స్టాంపులు వేసి మనమైతే ఇవ్వడం అయితే జరిగిందండి ఆఫీసుల్లో. అయితే మీరు ఆధార్ కార్డ్ అనేది అప్డేట్ చేసుకోలేదనుకోండి, మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది డీయాక్టివేట్ మోడ్లో వెళ్ళిందనుకోండి, మళ్ళీ మీరు ఏదైతే పథకాలకు సంబంధించి అప్లై చేసుకున్నారో ఆ పథకాలు కూడా అయితే అందడం చాలా వరకు కష్టమండి. ఈ విధంగా ఏంటంటే మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డుకి సంబంధించి అప్డేట్ చేసుకోండి అని చెప్పేసి పలుమార్లు అయితే మనకు డేట్ అనేది కన్ఫర్మ్ చేసి అయితే ఇచ్చారు. అయితే మనకేంటంటే ఫిబ్రవరి లాస్ట్ అయితే మనకు గడువు తేదీ లాస్ట్ అని చెప్పేసి ప్రకటించారు. అయినప్పటికీ చాలామంది దేశవ్యాప్తంగా మనకు అప్డేట్ అనేది చేసుకోలేదు. అయితే కేంద్ర ప్రభుత్వం చాలామంది ఇంకా అప్డేట్ చేసుకోలేదు. దయచేసి అప్డేట్ చేసుకోమని చెప్పేసి ఆ గడువును అయితే పొడిగించడం అయితే జరిగిందండి. అయితే గడువును మనకు మార్చి వరకు పొడిగించారు. మార్చి వరకు పొడిగించినా కానీ చాలామంది అప్డేట్ అనేది చేసుకోలేదు. మళ్ళీ ఏప్రిల్కు అయితే పొడిగించారు, అయినా కానీ అప్డేట్ అనేది చేసుకోలేదు. అయితే ఇప్పుడు మనకు మే నుండి మనకు జూన్ 14వ తేదీ వరకు అయితే ఈ గడువు అనేది పొడిగించారు. కాబట్టి తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఆధార్ కార్డులు కలిగి ఉన్న వాళ్ళు తప్పనిసరిగా అప్డేట్ చేసుకోండి. రీసెంట్గా మీరు ఆధార్ కార్డు పొంది ఉంటే కనుక మీరు అవసరం లేదండి. మన యొక్క ఆధార్ కార్డులో మనకు కార్డ్ అనేది మనకు ఎప్పుడు వచ్చిందనేది మనకు ఉంటుంది. దాని ద్వారా ఏంటంటే 10 ఇయర్స్ మన ఆధార్ కార్డుకి 10 ఇయర్స్ కంప్లీట్ అయి ఉంటే కనుక మనం అప్డేట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు, ఇది మనకు దేశవ్యాప్తంగా అయితే వచ్చినటువంటి రూలు. అయితే ముఖ్యంగా మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఆధార్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో ప్రతి ఒక్కరూ ఇవి చేసుకోవాలి. లేదంటే కనుక మీ యొక్క ఆధార్ కార్డుకి సంబంధించి ఉన్నా లేనట్లే. అర్థమైంది కదా. ఈ విధంగా అయితే ఉంటుంది. తప్పనిసరిగా అప్డేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు వాచ్ చేస్తుంటే కనుక తప్పనిసరిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో అయితే అప్డేట్ అనేది చేయడం అయితే జరుగుతుంది. తప్పనిసరిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.